అడిబొడ్డున షాపు లోపటన్ని సీసీ కెమెరాలు సెక్యూరిటీ కాడ తుపాకులు ఎటు పారిపోయినా వెంటనే పట్టుకునే పోలీసోళ్ళు. అసొంటి షాప్లో దొంగతనం చేయాలంటే ఎవ్వళ్ళైనా జర్రంతా వెనక ముందు అవుతారు. కానీ ఆ కరీంనగర్లా షెడ్మల చోరీ చేసి దొరకకుండా గిల్లైరు దొంగలు. అసొంటిది ఊర్ల పొంటి ఊకుంటారా? తెగిడిచిపోతారు. ఇక చూడుర్రి హన్మకొండలా ఒకడు గొలుసు ఎట్లా తెంపకపోయిండో. వీని తాడదెంప వీని దినాలుగాను దున్నపోతల పోయి ఎంత పని చేసిండో చూడురమ్మా. ఇవకి పెద్దమ్మ ఆమెంతలా ఆమె నడుచుకుంటూ పోతుంది కదా, అంతల్నే వెనక మరల వచ్చిండికి నాలుముచ్చోడు జట్న వచ్చినట్టే వచ్చి మెల్లున్న పుస్తెల తాడు తెంపుకొని అవతల పడ్డాడు. ఇకేముంది, వాయ్యో వాము అని బొబ్బలు పెడుతుంటే వాడు ఈ బజారు ఆ బజారు ఆయన దిక్కుల ఉరుకులు పెట్టుకుంటే మొత్తానికి అవతల పడ్డాడు. సీసీ కెమెరాలు చూసిన పోలీసులు దొంగని కోసం జల్లెడ పడుతుర్రు. హన్మకొండ పట్నం బొక్కల గడ్డలైన గొలుసు దొంగతనం ముచ్చట ఇట్లుంటే, ఇటు పట్నం బేగం బజారు జిన్సీ చౌరా దిక్కు ఇంకో కథ. ఇద్దరు అత్తాకోడలు పొద్దుగాల పూట వాకింగ్ అని బయలుదేరాట. అట్లా హిందీ మార్వాడి బడి దిక్కు పోగానే డబీర్పురాకు చెందిన రౌడీ షూటర్ మహమ్మద్ సోయల్ అంటోడు బండి మీద వచ్చి గొలుసు కొట్టేసిండు. కానీ ఉరకపోయి కంట్రోల్ తప్పి ఆయన మలుసుకపడ్డాడు. అయినా సుత లేచి మళ్ళా బండి మీద పారిపోబోతుంటే ఇంతలా జుహేర్ అనకి ఆటో డ్రైవర్ అన్న తన బండి సైడ్ అద్దంలో చూసిండు. ఎవడో దొంగతనం చేసి పారిపోబోతుండు అని బండి తిప్పుకొని వచ్చి మరి దొంగోని గుద్ది కింద పడేసిండు. అయినా సుత వాడు ఎదురు దిగితే వాడిని కింద పడేసి పొల్లు గుద్దిండు అన్న. అట్లా పానాలకు తెగించి మరి కొట్టేసిన గొలుసును గుంజుకొని వాళ్ళకి ఇచ్చేసిండు. సీన్ కట్ చేస్తే ఓ దొంగోని పట్టుకోవడానికి గింతగానో రిస్క్ చేసిండు. ఎవరు కావచ్చని ఆరా తీసి మొత్తానికి అన్నను సజ్జన్నారు సార్ దానికి పట్టుకుపోయారు పెద్ద సార్లు. ఇక అన్నం చూసిన కమిషనరు షబ్బాష్ జువైర్ భాయ్ నియాసుంటోళ్ళు ఉండాలని చెప్పి తారీఫ్ చేసి శాల్వాగా పిండు. పోలీసుల తరఫుకించి ఇంత నగదు బహుమానం కూడా ఇచ్చారట. ఇక ఈ ముచ్చట ఇట్లా పెడితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇంకో చోరీ. ఒంటి మీదనే ఊళ్ళబడ్డ దొంగలు ఓ ఇంట్లో దొరి బీర్వాల్ తలుపు తాళాలాని వలగొట్టిర్రు. ఆఖరికి 15 తులాల బంగారం 7,000 నగదు దొరికితే అవందుకొని ఆడికెచ్చి గిల్లయ్యారు. మరి ఇది ఎవరి పైనవో ఏం కథనో గాని మొత్తానికి బంగారం ఒంటి మీద ఉన్నా ఉంచలేరు, ఇంట్లున్నా ఉంచలేరు, బ్యాంకులున్నా ఉంచలేరు, షాపులున్నా ఉంచలేరు. మరి ఇక ఏడబెట్టుకుంటారేమో మీ ఇష్టం ప్రజలారా.